మన పొట్ట ఆకలి తీరేందుకు ఆహారం కావాలి, మెదడు ఆకలి తీర్చేందుకు విషయాన్వేషణ చేయాలి. కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరు తిరిగిరారు, ఎంత కోరుకున్నా ఎవరు కలిసి ఉండలేరు. ఉపయోగం లేని ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. నీ మనసు ఎప్పుడైతే గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. ఎవరి మీదైనా చెడు అభిప్రాయానికి వచ్చే ముందు వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనిషికి మెచ్యూరిటీ వయస్సుతో రాదు, ఎదుర్కొన్న పరిస్థితులు, జీవితంలో పోరాడిన రోజులు, చుట్టూ ఉన్న మనుషులు, కష్టాలు, కన్నీళ్లు బట్టి వస్తుంది. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. ఎందుకంటే దీపం పురిగుడిసెలో అయినా ఇంద్రభవనంలోనైనా సమానంగా వెలుగుతుంది. 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టకూడదు. ఎందుకు ఈ పని చేస్తున్నాను? దీనివల్ల ఫలితమేమిటి? ఇందులో నేను విజయం సాధించగలనా? ఎప్పుడు నవ్వేవారు ఆనందంగా ఉంటారు, ఆనందంగా ఉండేవారు ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండండి. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే, ఏ తప్పు చేయకుండానే మాట్లాడకుండా మౌనంగా ఉండేవారు మరికొందరు. బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని అందరూ చెప్పలేరు. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. నువ్వు నిర్లక్ష్యం చేసేటప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు తెలుసుకుంటావు బంధాల యొక్క విలువ. బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోకు. ఎందుకంటే మురికి నీరు దాహం తీర్చలేకపోయినా కనీసం అగ్గిమంటలు ఆర్పటానికి పనికి వస్తాయి. నటించేవారికి, మోసం చేసేవారికి ఎటువంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవు. స్వార్థపరులు తమ స్వార్థం కోసం ఎవరి జీవితమైనా బలి చేస్తారు. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మోటివేషనల్ కోర్సు చూడడం కోసం వెంటనే మా యొక్క జీవితం టిప్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంటను కూడా ప్రెస్ చేయండి.